హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకుందాము. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి, కొంచెం వ్యూస్ని పెంచేలా కూడా చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి మనం మాట్లాడదాము. సో ఇది మనకి నిఫ్టీ చార్ట్ హార్లీ టైం ఫ్రేమ్లో. సో ఇది మనకి చూసుకుంటే నిఫ్టీ అనేది మనకి చూసుకుంటే మనకి ఇక్కడ లోవర్ లెవెల్స్లో నుంచి మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది. యాక్చువల్గా నేను ఇంతవరకు పడుతుందని నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేయలేదు. మార్కెట్ అన్నది మనకి ఈ లెవెల్స్లోనే లైక్ 22,178 లేదంటే మనకి 22,000 లెవెల్స్ వరకే మనకి వచ్చి డౌన్ సైడ్ అన్నది వచ్చి అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి రావాలి. సో ఈ టైంలో నేనైతే అంటే ల్యాప్టాప్ ముందు అయితే నేను ట్రిప్లో అయితే నేను ఉన్నాను. కానీ మార్కెట్ మనకి అవసరమైన దానికంటే ఎక్కువగానే మనకి ఫాల్ అన్నది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి లోవర్ లెవెల్స్లో నుంచి మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అయితే వెళ్ళింది. సో మనకి ప్రజెంట్ సినారియో చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ మనకి ప్రీవియస్గా మనకి 2-3 టైమ్స్ మనకి సప్లై జోన్ అయితే మనకు ఉంది. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ మనకి అదే సప్లై లెవెల్స్ దగ్గరకు అయితే మనకి మార్కెట్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 22,400 నుంచి 22,488 నుంచి 22,523 అండ్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా మనకి ఇక్కడ చూడండి షాడోస్ని వదులుతుంది, లేదా మనకి ఇక్కడ డోజీ క్యాండిల్స్ని అయితే మనకు ఫామ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా మనకు ఒక బేరిష్ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అనేది మనకి చేసింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ 523 లెవెల్ ఏదైతే ఉందో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫ్రెష్గా నిఫ్టీలో మీరు బై చేయాలి అని అనుకుంటున్నట్టయితే ఇక్కడ మీకు కాల్ ఆప్షన్స్ బై చేసుకోవడానికి మీకు ఇక్కడ పాసిబిలిటీ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ పైన ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ అయితే మనకు ఉంది. సో అందుకే ఇక్కడ మనం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయాలి. మీరు ఒకవేళ ఫ్రెష్గా తీసుకోవాలనుకున్నట్టయితే ఈ 523 లెవెల్ కనుక మనకు బ్రేక్అవుట్ ఇస్తే మనకు అందులో ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్కి అయితే మనం బిల్డప్ చేసుకోవచ్చు. అంటే లైక్ బ్రేక్ చేసి పైన మార్కెట్ అనేది సస్టైన్ అనేది అవ్వాలి. సో అప్పుడే మనం ఇందులో ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్ అయితే మనం తీసుకోవచ్చు. జస్ట్ మనకి 520 అంటే 560 570 లెవెల్స్ వరకు వెళ్ళగానే ఇమీడియట్గా బై చేయడం కాదు. సో అక్కడ మనకి మార్కెట్ అనేది హోల్డ్ చేయాలి, సస్టైన్ అనేది అవ్వాలి. అట్లీస్ట్ లేదంటే మనకి రీటెస్ట్ చేసేంత వరకు అయినా మనం వెయిట్ చేయాలి. రీటెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి మనకి వెళ్తున్నప్పుడు అప్పుడు మనం ఇందులో లాంగ్ పొజిషన్స్కి అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ఒకవేళ మార్కెట్ రీటెస్ట్ చేసుకొని మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే ఈజీగా మనకి 23,000 అండ్ 24,000 25,000 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మెల్లిగా మనకి టార్గెట్స్ అనేది డే బై డే మనకి ఎలా మనం డిస్కస్ చేసుకుంటాం కదా. సో అప్పుడు మనం అప్డేట్ అయితే నేను ఇస్తూనే ఉంటాను. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ మనం చూసుకుంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ పైన. అండ్ కింద మనకి చూసుకుంటే ఈ లెవెల్ లైక్ 22,360 or 350 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్. సో మాక్సిమం మనకి ఈ జోన్లో నుంచి మార్కెట్ బయటకు వచ్చేంత వరకు యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్ మీరు ఇందులో ఎంట్రీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నట్టయితే యాక్చువల్గా నేను ఈ వీక్కి సంబంధించిన అనాలిసిస్ నేను చేయలేదు లైక్ సెల్లింగ్ కోసం అని చెప్పేసి. సో యాక్చువల్గా నేను లేను, సో దానివల్ల నేను చేయలేదు. సో మోస్ట్లీ అంటే లైక్ నెక్స్ట్ వీక్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ వీక్కి సంబంధించి లైక్ ఇవాళ మనకి బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కదా. సో రేపు మన గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో దానికి తగ్గట్టుగా మీరు ఆప్షన్ సెల్లింగ్ కూడా మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకు ఒక సపోర్ట్ జోన్. మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్స్ కింద మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అన్నది ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్సైడ్కి అయితే మనకు వచ్చేసింది. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ కూడా చేసుకున్నాము. సో యాజ్ ఆఫ్ నో కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. దాని తర్వాత ఇందులో ఎంట్రీస్ అయితే మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో మనం పొజిషన్ అయితే మనం తీసుకున్నాము. సో 47,900 కాల్ ఆప్షన్ మనం తీసుకున్నాము. అప్పుడు మనకి మార్కెట్ అనేది 47,850 800 సంథింగ్ ట్రేడ్ అయితే మనకు అవుతుంది మనం తీసుకున్నప్పుడు. సో ఈవెన్తో మనకి ఇప్పుడు లైక్ చూసుకుంటే 300 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. కానీ మనకు ప్రీమియం అప్రిసియేషన్ అన్నది ఏమీ లేదు. హార్డ్లీ 100 పాయింట్స్ అనేది ప్రీమియం అప్రిసియేషన్ అయితే ఉంది. సో మన కాల్ ఆప్షన్ ప్రీమియంలో. సో చూడాలి లైక్ నెక్స్ట్ వీక్ ఏమవుతుంది అని చెప్పేసి. సో నేను టార్గెట్ అయితే లైక్ 48,900 లేదంటే 49,000 వరకు అయితే నేను ఈ 960 లెవెల్స్ వరకు అయితే నేను పెట్టుకున్నాను. సో మార్కెట్ అనేది 48,960 వరకు వస్తే అది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఆ లెవెల్స్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ మనకి 49,808 వరకు అనేది నెక్స్ట్ టార్గెట్ అయితే ఉంటుంది. సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి అంటే 48,960 లెవెల్స్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత నేను మళ్ళీ మన రోల్ ఓవర్ అయితే నేను చేసుకుంటాను పొజిషన్స్ని. సో దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ అయితే నేను చేసుకుంటాను. సో యాజ్ ఆఫ్ నౌ నేను ప్రాఫిటబుల్గానే ఉన్నాను. నా స్టాప్ లాస్ కూడా హిట్ అనేది అవ్వలేదు.
సో కానీ ఇక్కడ చూసుకుంటే కొంచెం మార్కెట్ మళ్ళీ రివర్స్ అంటే డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే అట్లీస్ట్ కొంచెం రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందేమో అని డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయింది. మార్కెట్ ఆ గ్యాప్ని కవర్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, మళ్ళీ గ్యాప్ని కవర్ చేసుకుంది. ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది కానీ కవర్ అన్నది చేయలేదు. కానీ ప్రీవియస్గా ఏదైతే మనకి ఏ రెసిస్టెన్స్ పాయింట్ ఉందో రిజెక్షన్ పాయింట్, ఆ రిజెక్షన్ పాయింట్ దగ్గరలోనే మార్కెట్ అనేది ఆగి కంటిన్యూస్గా మనకి ఇక్కడ చూడండి అన్ని షాడోస్ లేదంటే డోజెస్ని మనకి ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అనేది మనకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి లైక్ ఏమంటారు ప్రాబబిలిటీ అయితే మనకు ఉంది మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్. అండ్ మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో మనం ఈ లైన్స్ ఒకవేళ ప్రీవియస్ అనాలిసిస్ వీడియో మీరు చూస్తుంటే ఈ లైన్స్ మీకు గుర్తుండే ఉండాలి. మార్కెట్ మనకి ఈ లెవెల్ అంటే ఫస్ట్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే ఈ లెవెల్ వరకు వస్తుందని చెప్పేసి అనుకున్నాం 47,868. అండ్ మాక్సిమం రిట్రేస్మెంట్ మనం చూసుకుంటే 47,000 వరకు వస్తుందని చెప్పేసి అనుకున్నాము 47,000 లెవెల్. కానీ మార్కెట్ 47,000 లెవెల్ని బ్రేక్ చేసి మనకి ఆల్మోస్ట్ 46,500 ఆ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ వచ్చి ఇక్కడ ఏదైతే మనకి లోవర్ లెవెల్స్లో మనకి సపోర్ట్ పాయింట్ ఉందో అంటే ఈ సపోర్ట్ ఇది ట్రెండ్ లైన్ని మనకి మార్కెట్ సపోర్ట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక రిజెక్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ దీని ప్రకారంగా మనం చూసుకుంటే మనకి ఫస్ట్ వేవ్, దాని తర్వాత సెకండ్ వేవ్, దాని తర్వాత థర్డ్ వేవ్, ఇది మనకి ఫోర్త్ వేవ్, దాని తర్వాత ఫిఫ్త్ వేవ్లో మనకి 1, 2, 3 అంటే ఇది మనకి 3-3-3 వేవ్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది చేస్తుంది. సో మనకి ఫిఫ్త్ వేవ్లో సో ఇది మనకి అన్ని ఎండింగ్ డయాగ్నల్ ఫామ్ అనేది అవుతుంది కాబట్టి ఈ ఫిఫ్త్ వేవ్లో సో మనకి పాసిబిలిటీ అయితే మనకు ఉంటుంది. అండ్ మనకి ఒకవేళ మార్కెట్ ఇదే ఫ్లో కనుక మనకి మెయింటైన్ చేసుకున్నట్టయితే ఈజీగా ఇది 50,000 మార్క్ని మనకి ఈజీగా అనేది అచీవ్ అనేది మనకి చేస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో అంటే లైక్ ఒకవేళ ప్రీవియస్ హైని కనుక మనకి బ్రేక్ చేస్తే, ఒకవేళ బ్రేక్ చేసి మంచి ర్యాలీ కనుక మనకి ఇస్తే 50,000 మార్కెట్ని డెఫినెట్గా ఇది మనకి హిట్ చేస్తుంది. అండ్ సేమ్ మనకి నిఫ్టీలో చూసుకుంటే ఇందాక డిస్కస్ చేసినట్టు మనకి 23,000 to 25,000 కూడా మనకి అక్కడ ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు. 25,000 ఎక్స్పెక్ట్ చేయకపోయినా నిఫ్టీలో అట్లీస్ట్ 23,500 వరకు వచ్చినా మనకు ఓకే. అండ్ అక్కడ వరకు 20,500 వరకు నిఫ్టీ వచ్చింది అని అంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఈజీగా 50,000 అనేది మనకి హిట్ అనేది అయిపోతుంది. హాఫ్ సెంచరీ ఈజీగా మనకి కొట్టేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో హార్డ్లీ మనకి ఇక్కడ చూసుకుంటే 2,000 పాయింట్సే ఉంది. అండ్ ఆల్రెడీ మనకి 49,000 మార్క్ అనేది ఆల్రెడీ హిట్ అనేది అయిపోయింది. అండ్ దీనికి మనకి సపోర్ట్ చేసుకుంటూ మనం చూసుకుంటే ఇండియా విక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 10 ఉంది కాబట్టి అది కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ ఇండియా విక్స్లో ఇంకా ఫర్దర్గా ఫాల్ అయినా కూడా 9, 8, 7 మ్యాక్సిమం మనకి చూసుకుంటే అది లాస్ట్ డౌన్ఫాల్ వచ్చినప్పుడు మనం చూసుకుంటే 6.95 7.1 ఇక్కడ వరకు మనకి మాక్సిమం డౌన్ సైడ్ అనేది వచ్చింది. సో అది మనకి మంచి బయింగ్ జోన్ అయితే మనకు అవుతుంది ఇండియా విక్స్ అంత తక్కువ ఉన్నప్పుడు. సో అది మనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ నుంచి చాలా మంది మనకి చూసుకుంటే లైక్ బయింగ్ సైడే సజెస్ట్ అయితే చేస్తున్నారు లైక్ వేరే వాళ్ళందరూ కూడా. సో అంటే లైక్ మా దీంట్లో లైక్ అసోసియేషన్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం నా అనాలిసిస్ కూడా మనకి అటు సైడే మనకి సజెస్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే అప్సైడ్కే వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకి అంత స్మూత్గా వెళ్ళకపోయినా అట్లీస్ట్ మనకి అప్ అండ్ డౌన్ లాగైతే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే పొజిషన్ తీసుకొని కొంచెం ఓపికగా అక్కడ మనకి కూర్చుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.